హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు వీడియో అండి. మరి మన గార్డెన్‌లో నేను ఇన్ని మొక్కలైతే పెంచాను కదండీ! మరి ఆటిలికి మట్టి ఏ రకంగా నేను రెడీ చేసుకున్నానో మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తానండి. మరి నేను ఆటిలతో నేను సాయిల్ మిక్సింగ్ కలుపుకుంటాను. కొత్త వారికి యూజ్ అవుతది కదండీ! ఆ రకంగా నేను మీకు ఇప్పుడు కలుపుకొని నేను వీడియో చేస్తానండి. ఓకేనండి? ఓకేనండి. మరి నేనైతే సాయిల్ మిక్సింగ్ చేసుకోవటానికి ఇలా తీసుకున్నానండి. ఇదైతేనండి మన పాత కుండీల్లో మట్టి తీసేసింది. నేను ఎండలో బాగా ఎండబెట్టి అలాగే జల్లించి పెట్టానండి ఇది. రాళ్ళు అవన్నీ తీసేసి ఇదైతే నేను ఒక గమ్మలలో పెట్టుకున్నాను. అలాగే ఇదండి మా ప్రదేశంలో దొరికే ఇసుకండి ఇది. మాది మట్టి ప్రదేశం కాదు కదా. ఈ ఇసుక తీసుకున్నాను. అలాగే ఇది ఒక గమ్మలో తీసుకున్నాను కదండి. మరి ఒక గమ్మలో అయితే నేను మాగిన పసుపుల ఎరువు తీసుకున్నానండి. ఈ 3 నేను మిక్స్ చేస్తాను. మరలా ఇందులో ఏమేమి వేస్తానో మీకు చూపిస్తాను. కింద వేసేసండి నేను కలుపుతానండి. ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి నేనైతే పసుపుల ఎరువు అయితే కింద వేసానండి. అలాగే ఇది మనం కుండీల్లో మట్టి ఉంది. ఇది కూడా వేసేస్తున్నాను. అలాగే ఇసుక కూడా వేసేస్తానండి. ఇప్పుడు నేను ఇందులో ఇంకా ఏమేమి వేస్తానో మీకు చూపిస్తాను. ఈ 3 వేసాను కదండి. ఇలా కింద అయితే వేసాను. మరి వేపిండి అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. మన నా దగ్గర అయితే అంత లేదు. మరి కొద్దిగానే ఉన్నదండి. నేను ఇదే వేసేస్తున్నాను. అయితే వేపిండి వేయటం వల్ల మనకి ఈ మట్టిలో పురుగు అనేది పుచ్చకోకుండా ఉంటది కదండి. అందుకే ఖచ్చితంగా వేపిండి అయితే వేసుకోవాలి. మరలా ఇదిగోండి ఇదైతే వర్మి కంపోస్ట్ అండి. నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇదిగోండి ఇది కూడా నేను ఒక 3 గుప్పళ్ళు అలా వేస్తాను. ఇదిగోండి అలా వేసానండి. అంటే మరి మన మొక్కలకి అన్నిటికి మట్టి సరిపోవాలి కదండి. మరి కిచెన్ వేస్ట్ ఇంతవరకు అయితే నేను కిచెన్ వేస్ట్ తోటి అలాగే ఎండుటాకులతోటి కంపోస్ట్ తయారు చేసి నేను మొక్కలను అయితే పెంచాను కదండి. మరి చాలా కుండీలు అయితే ఎక్కువైపోయినాయి. మరలా మనకి మట్టి కూడా సరిపోవట్లేదని నేను ఈ రకంగా నేను చేస్తున్నానండి. అయితే ఇందులోను రాళ్ళు కానీ ప్లాస్టిక్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలండి. ఇదిగోండి ఈ బకెట్ అయితే నేను వంగ మొక్క చనిపోయిందని మీకు నిన్నటి వీడియోలో చూపించాను కదండి. మరి ఇది ఎందుకైతే చనిపోయిందో మట్టి కలపటం తేడాను చనిపోయిందండి. ఈ మట్టి కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా అయితే వేస్తాను. అడుగునైతే మనం డొక్క కానీ అలాగే కొబ్బరి చిప్ప కానీ పెట్టుకుంటాం కదండి. మనం అంటే హోల్స్కి ఇదిగోండి ఇందులో కూడా వానపాములు అయితే ఉన్నవి. ఇదిగోండి పురుగులు అయితే ఉండకూడదు మట్టిలోను. ఈ పురుగు ఉండటం వల్ల ఈ వంగ మొక్క అయితే మనకి తినేసింది కదండి. మొత్తం కాండం పురుగుతో తినేసి చనిపోయింది అది. అయితే 3 మిక్స్ చేస్తానండి. ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకుని మనము బకెట్లోకి అలాగే టబ్బల్లోకి మనం ఎందులో అయితే మొక్కలు పెట్టుకుంటామో అందులోకి అయితే ఎత్తి పెట్టేసుకోవాలండి. ఓకేనండి. ఇదిగోండి ఇదైతే మరి ఈ 3 మనకి మంచిగా కలిసేటట్టు నేను ఈ రకంగా అయితే కలుపుతానండి. మొత్తం కలిపేసి మీకు చూపిస్తాను. నేను ఏ రకంగా అయితే మంచిగా కలాలి కదండి. మరి ఇవన్నీ మంచిగా కలిస్తేనే మనకి ఈ కంపోస్ట్ ఇవన్నీ రెడీ అవుతుందండి. మొక్కలకి అయితే మంచిగా మనకు బలంగా వస్తాయి కదా. మొత్తం కలిపేసి చూపిస్తానండి. ఓకేనండి మట్టి అయితే నేను ఇలాగా కలిపానండి. మొత్తం ఈ 3 కలిసేటట్టు నేను ఇలా కలుపుకున్నాను. అయితే మన పాత బకెట్లు ఉన్నాయి కదండి. వాటిలో నేను మరలా ఇవి నింపేసుకుని ఒక దిక్కున అయితే పెడతానండి. ఈ హోల్స్ అయితే మీకు తెలిసిందే కదా. నేను ఇలా కొబ్బరి చెప్తే ఇలా కవర్ చేశానండి. ఇలా పెట్టడం వల్ల వాటర్ కిందకి వెళ్తుంది. అంటే మట్టి వెళ్ళకోకుండా వెళ్ళటం గురించి ఇలా పెడతాను కదండి. ప్రతి వీడియోలో మీకు వివరంగా చూపిస్తున్నాను. అంటే కొత్త వారికి ఎవరికైనా యూజ్ అవుతుందని. ఇప్పుడు నేను ఇందులో వేసేసుకుంటానండి. అయితే ఫస్ట్ హోల్స్ దగ్గర ఇలా వేసుకోవాలండి. అంటే చెప్పులో కదలకోకుండా మనకి ఇలా వేసుకునండి. అప్పుడు మరలా మనం ఎక్కువ వేసేసుకోవచ్చండి. అలా వేసానండి. అయితే మనకి ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందులో విత్తనాలు కాకుండా
నారే నాటుతానండి. అందుకని మొత్తం ఇదే వేసేస్తున్నాను. అలా విత్తనాలు నాటేటప్పుడు అయితే మనం కింద మనకి ఏదైనా ఎండుటాకులు కానీ కిచెన్ వేస్ట్ కానీ వేసుకుని అప్పుడు మరలా ఇది వేసుకుంటే మనకి చాలా మట్టి అయితే కవర్ అవుతుందండి. మరి నేను ఇప్పుడు డైరెక్ట్ నారే నాటుతాను కాబట్టి ఇది వేసేస్తున్నాను, మొత్తం వేసేస్తాను. అలా అయితే మనకి చాలా మట్టి అయితే కలిసి వస్తుందండి. అయితే మనకి ఆ విత్తనము ఒక 5 రోజులకి మొలక వస్తుంది కాబట్టి ఆ మొలక వచ్చి ఏరు కిందకి దిగేలాగా ఈ కింద మనకి కంపోస్ట్ అవుతుంది. ఆ రకంగా ఇదైతే వేసుకోవచ్చండి. అదొక పద్ధతి. ఇది నేను నార్లు ఆల్రెడీ ఒక దిక్కున వేసి పెట్టుకున్నానండి. అవి ఇందులో వేసుకోవటానికి ఇది మొత్తం అంతా నింపేస్తున్నాను ఇలాగండి. అయితే మరి మన దగ్గర మట్టి ఏ మట్టి అయితే ఉన్నదో దాన్ని బట్టి మనము మొత్తం అయితే కలుపుకోవాలండి. అయితే మనకి మట్టి అయితే మరి చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి అలాగే కిచెన్ వేస్ట్ ఉన్నా సరే మనం ఇందులోనే వేసుకోవచ్చు. ఏ ఉంటాయి మొత్తం కలుపుకొని మనం మట్టి అయితే ఇలా రెడీ చేసుకోవాలండి. అయితే మరలా మనము లిక్విడ్లని ఫెర్టిలైజర్స్ ఇస్తాం కాబట్టి ఆ బలాన్ని బట్టి మనకి మొక్కలు అనేవి మంచిగా వస్తాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న పశువుల ఎరువు అలాగే వర్మీ కంపోస్టు నేను పాత కుండీల్లో మట్టితోటి ఈ రకంగా చేశాను కదండి. మరి మీకు తెలియటం గురించి నేను వివరంగా చెప్తున్నాను. ఇదిగోండి ఇలా అయితే వేస్తాను. మరలా తర్వాత మొక్క కొద్ది పెద్ద ఎదిగిన తర్వాత నేను మరలా ఏదో ఒక ఎరువు ఇచ్చుకుంటాను కదండి. అందుకే పూర్తిగా అయితే నేను నింపట్లేదు, ఇలా సరిపోతుందండి. ఇవిగోండి ఇంకా నాకు 3 బకెట్లు అయితే ఉందండి, వాటిలో కూడా నింపేసుకుంటాను. అయితే మనం నింపేసుకున్న వెంటనే మొక్కలు అయితే పెట్టకూడదండి. మరి విత్తనాలు అయితే పెట్టుకోవచ్చు కానీ ఇది మొక్కలు అయితే పెట్టకూడదు. ఎందుకంటే ఇందులో వేడి ఉంటుంది కదండి, మనం ఇవన్నీ కలుపుకున్నాము, ఆ వేడి ఉంటుంది కాబట్టి మనం వెంటనే మొక్కలు అయితే పెట్టకూడదు. మనకి 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత మొక్కలు అయితే పెట్టాలండి. అయితే దీనికి వాటరింగ్ చేసేసుకోవాలండి, 2 పూట్ల వాటరింగ్ చేసుకుని అప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు వర్షం పడుతుంది కదండి, ఇప్పుడు వర్షం పడే దగ్గర అయితే పెట్టను నేను. ఎందుకంటే ఇందులో ఉన్న బలం అంతా ముందే మనకి కిందకు వచ్చేస్తుంది మొక్క వేయక ముందే. అందుకని నేను వేరుగా కింద అయితే పెట్టుకుంటానండి. ఇలా ప్రతిదీ ఇలాగా నింపేసుకుని మనకి బకెట్లు టబ్బలో ఖాళీ ఉన్నప్పుడు మనం ఇలా నింపేసుకుని ఒక దిక్కున పెట్టుకుని మనకి మొక్కలు ఉన్నప్పుడు పెట్టుకుంటే చాలా మంచిగా వస్తాయండి మొక్కలు. అయితే మట్టి మాగుతుంది కాబట్టి ఇవన్నీ కలుస్తాయి, ఎరువులన్నీ కలిసి మంచిగా అయితే వస్తాయి. అయితే మనం ఇప్పుడైతే మొక్కలు పెట్టొద్దండి. మొక్కలు ఏమేమి మొక్కలు పెడతానో కూడా మీకు వీడియో చేస్తాము. వేపపిండి అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. ఎందుకంటే మరి ఇందులో ఏ రకమైన పురుగు ఉన్నా అలాగే పురుగు పుచ్చుకోకుండా కూడా మంచిగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వేపపిండి ఎరువుల షాప్ దగ్గర దొరుకుతుందండి, అలాగే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కాబట్టి మనం హ్యాపీగానే ఆ వేపపిండిని కొనుక్కోవచ్చండి. ఇలా బకెట్లు అయితే నింపేసి మీకు చూపిస్తానండి మొత్తం అన్నిని. ఓకేనండి, నేను మొత్తం మట్టి అంతా నేను నా దగ్గర ఉన్న బకెట్లో పాత బకెట్లోనే ఇలా నింపేసానండి. అయితే నేను నారు వేసుకోవడానికి నాకు ఇవి సరిపోతాయండి. ఆల్రెడీ మనకి చాలా మొక్కలు అయితే ఉన్నాయి కదండి, మరి ఇంకా ఖాళీగా ఉన్నావని నేను మొన్న వంగ మొక్కలు తీసిన బకెట్లు అండి ఇవి, అందుకని ఇలా నింపేశాను. మరలా టబ్బులు అవి తీసుకున్న తర్వాత నేను అవి మరలా నింపుకుంటానండి, మీకు చూపించను. అయితే ఈ వీడియో కొత్త వారికి ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఇలాగా చేసి చూపించానండి. అయితే మరి మీకు తెలియని వారు ఎవరైనా ఇలాగా చేసుకోండి. మీ దగ్గర ఏ రకమైన కంపోస్టులు ఉన్నా ఆ కంపోస్ట్లో మీరు ఈ రకంగా కలుపుకొని మొక్కలు అయితే పెట్టుకోవచ్చండి. తర్వాత మరలా మనము బలానికి ఫెర్టిలైజర్స్ అలాగే లిక్విడ్లు ద్రావణాలు ఇస్తాం కాబట్టి ఆ బలం వీటికి మంచిగా సరిపోద్దండి. మనము అక్కమాట ఏదోటి ఇస్తాం కాబట్టి ఒకటే రకం కాకుండా మరి ఇలా అయితే సరిపోతుందండి.
ఇవ్వండి. అయితే 2 పూటలు వాటరింగ్ అయితే చేయాలండి. ఇప్పుడు దీంట్లో ఉన్న వేడంతా ఇది దిగిపోయేంత వరకు మన దగ్గర అయితే పెట్టుకుని అప్పుడు మొక్కల్ని పెడతానండి. ఓకేనండి. మరి రోజు వీడియోలో నేను ఏ రకంగా సాయిల్ మిక్సింగ్ కలుపుకున్నాను మీకు చూపించాను కదండి. మీరు కూడా అదే రకంగా చేసుకుంటారని, మరి నాకులాగా కొత్తగా ఎవరైనా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ అండి. మరి ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి. మరి ఈ వీడియో ఎలాగున్నదో మీకు నచ్చితే కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి. బాయ్ అండి.